హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో ఏపీ టెట్ ఫిబ్రవరి 2024 సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ పరంగా మనకి ఒక అప్డేట్ అయితే రాబోతుంది. ఓకేనా గైస్? ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ మేబీ నోట్ అని చెప్పి మనకి నిన్నటి నుంచి చూపిస్తున్నటువంటి సేమ్ అదే ఉంది. ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి మనకి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాతే ఈ యొక్క రిజల్ట్ ఏవైతే ఉన్నాయో ఏపీ టెట్కి సంబంధించి ఫిబ్రవరిలో జరిగినటువంటి ఆ టెట్ ఏదైతే ఉందో దాని పరంగా రిజల్ట్ అనేటటువంటివి రిలీజ్ చేస్తామని చెప్పి కూడా మన గవర్నమెంట్ వారు ఆల్రెడీ మెన్షన్ చేసేశారు. వాస్తవానికి మనం కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే రిజల్ట్ అనేటటువంటివి 13వ తేదీ రిలీజ్ చేయాల్సి ఉంది. ఓకేనా గైస్? అధికార నిర్లక్ష్యమో లేకపోతే వీళ్ళ యొక్క నిర్లక్ష్యమో కానీ దీన్ని సాగబీకి 16వ తేదీ దాకా తీసుకొచ్చారు. తద్వారా ఎన్నికల కోడ్ అయితే వచ్చేసింది. రిజల్ట్ రిలీజ్ చేసే వాళ్ళైతే అప్పుడే రిలీజ్ చేసేయాల్సింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయిన తర్వాత టోటల్ మన యొక్క సిస్టమ్ మొత్తము ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర అపీల్ పెట్టుకునేది ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అండి. ఓకేనా గైస్? రిజల్ట్ మనకి ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి క్లారిఫికేషన్ వస్తే నైట్ కన్నా లేకపోతే టుమారో కన్నా కూడా వచ్చేయాలి. ఓకేనా గైస్? ఇక ఆల్మోస్ట్ ఆల్ ఇంకా మన ఎన్నికల కమిషనర్ వాళ్ళు కూడా దాదాపు సెంటర్స్ అనేటటువంటి కూడా చూస్ చేయాల్సి ఉంటుంది. అథవా ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది టీచర్స్కి. ఇవన్నీ ప్రాసెస్ అయితే ఉంది. ఇక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఎన్నికలు కూడా అయితే ఉన్నాయి. ఓకేనా? దాదాపు వీటన్నిటికీ ఒక 10 రోజులు అయితే పడుతుంది. ఇప్పుడు మనకి ఒకవేళ ఎగ్జామ్స్ అనేటటువంటివి పెట్టుకోవడానికి డిఎస్సికి సంబంధించి కూడా దాదాపు పోస్ట్ పోన్ అనేటటువంటి అంశమే మనకి 99% అయితే వినిపిస్తుంది. ఓకేనా? ఈ సంకేతాలన్నీ మనకే అర్థం చేసుకోవడానికి వదిలేశాయి. ఓకేనా? ఇన్ని రోజుల నుంచి దాదాపు 2 రోజుల నుంచి ఎలక్షన్ కమిషన్ గారి యొక్క అనుమతి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. మేబీ అనుమతి అనేది టు నైట్ అంటే ఈరోజు నైట్ కైనా రావచ్చు, లేదా టుమారో రేపు మనకి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏ టైంలో అయినా వస్తే రావచ్చండి ఖచ్చితంగా రిజల్ట్ అనేటటువంటివి. లేదంటే ఇక ఇవి కూడా పోస్ట్ పోన్ అయినట్లేనండి, డిఎస్సి లాగే అవుతుందని చెప్పి అంచనా. ఓకేనా? కాబట్టి ఎలక్షన్ తర్వాత అయినా మేబీ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ప్రజెంట్ ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ ఏదైతే ఉందో పక్క రాష్ట్రం ఎక్కడెక్కడ ఎన్నికలు జరగబోతున్నాయో ఆ రాష్ట్రంలో మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క జాబ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఎగ్జామ్ని పోస్ట్పోన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇలా పోస్ట్పోన్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క పోస్ట్పోన్ చేయకుండా ఉన్నట్లయితే ఆ ఎఫెక్ట్ అనేది ఎన్నికల మీద పడవచ్చు అని చెప్పి ఆ విధంగా పోస్ట్పోన్ చేస్తారు. ఆఫ్టర్ ది ఎలక్షన్ అయితే ఖచ్చితంగా కండక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరి దగ్గర అమౌంట్ అయితే తీసేసుకున్నారు. ఓకేనా? కాబట్టి అందరూ అప్లై కూడా చేసుకున్నారు కాబట్టి. ఓకే, మనం డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఆఫ్టర్ ఎలక్షన్ వచ్చేసి మెగా డిఎస్సి కండక్ట్ చేయాలి. 23,000 25,000 పోస్టులు ఏవైతే చెప్పారో ఆనాడు, ఓకేనా, పాదయాత్ర సందర్భంగా ఆ పోస్టులన్నీ కూడా ఇప్పుడు మెన్షన్ చేసేసి కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా ఇవ్వండి. ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళని కంటిన్యూ చేస్తూ, ఓకేనా, అలా చేస్తే ఖచ్చితంగా చాలా అంటే చాలా మేలు జరుగుతుందని మనలాంటి అందరికీ. కాబట్టి మీరు కూడా అలా కోరుకుంటున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, నాకు సపోర్ట్ చేయండి గాయస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మరిన్ని అప్డేట్స్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.